జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 6 అభ్యర్థులను ప్రకటించింది. 1 తెనాలి నాదెండ్ల మనోహర్, 2 నెల్లిమర్ల లోకం మాధవి, 3 రాజానగరం భక్తుల బలరామకృష్ణ, 4 అనకాపల్లి కొణతాల రామకృష్ణ, 5 కాకినాడ రూరల్ పంతం నానాజీ, 6 నిడదవోలు కందుల దుర్గేష్. ఈ 6టిని ఇప్పటికే ప్రకటించారు. ఈ 6కు అదనంగా మరొక 9 సీట్లలో బుధవారం నాడు జనసేన పార్టీ అధికారికంగా 9 సీట్లను ప్రకటించింది. ఆ 9 సీట్లు: 1 విశాఖ సౌత్లో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్, 2 పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, 3 యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్, 4 తిరుపతిలో చిత్తూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆరణి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక రాజ్యసభ ఇస్తానని ఊరించి రాజ్యసభ ఎగ్గొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక 5 భీమవరం నుంచి అంజిబాబు. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు. అంజిబాబు భీమవరం నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు. 6 నర్సాపురం బొమ్మిడి నాయకర్. 2019 ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందాడు బొమ్మిడి నాయకర్. 7 ఉంగుటూరు ధర్మరాజు, 8 రాజోలు. ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ అధికారి వరప్రసాద్, ఆయన పోటీ చేయబోతా ఉన్నాడు. 9 తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్. ఇక వీళ్ళు కాకుండా మొత్తం గతంలో 24 అసెంబ్లీలు 2 లోక్సభల్లో పోటీ చేద్దామని భావించిన భారతీయ జనతా పార్టీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, జాతీయ బీజేపీ ఉపాధ్యక్షుడు పండా వాళ్ళ అభ్యర్థన మేరకు 6 అసెంబ్లీ సీట్లలో పోటీ చేద్దామన్న బీజేపీ 10 సీట్లు కోరటం వల్ల 3 సీట్లను జనసేన, 1 సీటు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశారు. తెలుగుదేశం పార్టీ బద్వేలు స్థానాన్ని బీజేపీ కేటాయించింది. ఇప్పుడు మిగిలిన సీట్లు పరిశీలనలో ఇప్పటికే 15 సీట్లు ప్రకటించారు జనసేన వాళ్ళు. మిగతా 6 సీట్ల కొరకు నియోజకవర్గాల వారీగా పరిశీలన జరుగుతుంది. త్వరలో 3వ జాబితాలో 6 సీట్లు జనసేన ప్రకటించబోతా ఉంది. పరిశీలనలో ఉన్న నియోజకవర్గాలు అభ్యర్థులు: 1 పిఠాపురంలో టీ టైం ఉదయ్ శ్రీనివాస్, జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధినేత. ఆయన కాకినాడ లోక్సభకు పోటీ చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆలోచన ఉన్నప్పుడు పిఠాపురంలో టీ టైం ఉదయ్ శ్రీనివాస్కి అవకాశాలున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక 2 అమలాపురంలో శెట్టిబత్తుల రాజబాబు గాని డిఎంఆర్ శేఖర్ గాని పరిశీలనలో ఉన్నారు. ఇక పరిశీలనలో నియోజకవర్గం మరొకటి రామచంద్రాపురం 3వది. ఇక 4వది పాలకొండ,
అక్కడ నిమ్మల నిబ్రం ఆమె తేజోవతి, కోరంగి నాగేశ్వరరావు వాళ్ళు ముగ్గురు కూడా పరిశీలనలో ఉన్నారు. ఇంకా 5 రైల్వే కోడూరు నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య గాని మురళి గాని వీళ్ళిద్దరూ పరిశీలనలో ఉన్నారు. ఇక పరిశీలనలో పోటీ చేయడానికి 6వ నియోజకవర్గం పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక కృష్ణా జిల్లాలో అవినిగడ్డ పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. అవినిగడ్డలో పోటీకి 3 ఆశావహులు ఉన్నారు. మొదటి వ్యక్తి బండ్రెడ్డి రామకృష్ణ, రెండవ అభ్యర్థి తిరుపతి శ్రీనివాసరావు, 3 మాదివాడ వెంకట కృష్ణాంజనేయులు. ఈ 3 కూడా సీటును ఆశిస్తున్నారు. జనసేన పార్టీ లోక్సభకి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేయబోతా ఉన్నారు. ఆ విధంగా జనసేన పార్టీ 21 శాసనసభ సీట్లకు 2 లోక్సభ సీట్లలో పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ ఎమ్మెల్యే సీట్లే, ఎంపీ సీట్లే కాదు, ఎలాగో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు అధికారంలోకి రాబోతున్నాయి. జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా భాగస్వామ్యం ఉండబోతా ఉంది. 50 ఎమ్మెల్సీ సీట్లలో 33% సీట్లు జనసేనకి ఇవ్వబోతా ఉన్నారు. ఎక్కడ ఏ నామినేటెడ్ పదవి ఉన్నా దాంట్లో 3వ వంతు జనసేనకి ఇవ్వబోతా ఉన్నారు. దాంతోపాటు బీజేపీకి 12%, అంటే 55% తెలుగుదేశం పార్టీకి, 33% జనసేనకు, 12% బీజేపీకి. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మార్కెట్ యార్డు డైరెక్టర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు. ఇవే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గ్రామాలలో పంచాయతీ సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లలో కూడా 3 పార్టీలు పంచుకుంటాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, వీటన్నిట్లలో కూడా అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన పార్టీకి ఆశావహులు ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు రాలేదో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లుగాను, జిల్లా పరిషత్ చైర్మన్లుగాను, నగర మేయర్లుగాను, మున్సిపల్ చైర్పర్సన్లుగా గాను, ఆ విధంగా ప్రముఖ దేవాలయాలైన తిరుమల తిరుపతి దేవస్థానము, కనకదుర్గ గుడి, అన్నవరము, సింహాచలం లాంటి ప్రముఖ దేవాలయాలలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గాను, సభ్యులుగా గాను, ఆ విధంగా అనేక అవకాశాలు రాబోతున్నాయి. అందువల్ల ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు రాలేదో వాళ్ళకు కూడా సమాన అవకాశాలు అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే కష్టపడి అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేశారో వాళ్లను పరిశీలిస్తానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.